మన రాష్ట్రంలో కొన్ని చోట్ల శక్తి పటాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో మచిలీపట్నంలో జరగటము మన యొక్క శుభ పరిమాణము. ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి పటాల యొక్క ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటాము. ఇది 2వ తారీఖు నుంచి బిగిన్ అయింది. రీసెంట్గా 2వ తారీఖున జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వలన మేము ఒక 307 వేసి 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగింది. చిన్న గలాట, దాంట్లో ఇరు వర్గాలు కొద్దిగా కర్రలతో కొట్టుకున్న తర్వాత ఒక అతనికి సీరియస్గా ఉన్నదని చెప్పారు. కానీ బాగానే ఉంది. ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి కూడా ఏమి లేదు. కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసు తరఫున మేము కోరుకునేది ఏంటంటే, మీ యొక్క యూత్ని మీరందరూ కూడా కంట్రోల్ చేసుకొని పండగ మూడ్లో చేసుకోవాలి తప్ప ఈ పండగని ఆసరాగా చేసుకొని మనము పాత కక్షలు కానీ పాత గొడవలు కానీ మనసులో పెట్టుకొని గలాటాలు చేసుకోకూడదు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేము ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. 307లు పెట్టి ఎవరైనా అలాగా గొడవలు చేస్తే వాళ్ళని రిమాండ్ చేసి జైలుకి పంపడం జరిగిద్ది. అలాగే వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగిద్ది. మొన్న జరిగిన గలాటాలో చాలామంది గుడ్లవల్లేరు నుంచి కొద్దిగా బీటెక్ స్టూడెంట్స్ కూడా రావటం జరిగింది. ఆ పండగకి వాళ్ళు కూడా ఈ అఫెన్స్లో పాల్గొన్నారు. మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉన్నది మనం ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. చిన్న చిన్న గొడవల్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇలా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు గనక రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వస్తే పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్లో ఫలానా అబ్బాయి ఎక్స్ అనేవాడు ఫలానా కేసుల్లో ఉన్నాడు అంటే మీకు వచ్చిన అవకాశాలు కూడా పోతాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పి పండగ వాతావరణంలో చేసుకొని బంధుమిత్రులతో అందరితో ఆనందంగా పండగ చేసుకోవాలి. కానీ ఎటువంటి గొడవలు చేసుకోకుండా పోలీసు వారికి సహకరించాలని ఆర్గనైజర్స్కి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము.